Namaste to all, my dear brothers and sisters. Welcome to Tata Yaya Life. ప్రెసెంట్ డేస్లో ప్రతి ఒక్కరం కూడా ఆన్లైన్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కదండి. సో ప్రోడక్ట్ మనకి నచ్చింది అంటే ఉండించుకుంటాం, లేదంటే రిటర్న్ చేసేసేయడం చాలా ఈజీ. ఏంటి ఇన్సూరెన్స్కి ఆన్లైన్కి ఏంటి ఇప్పుడు సంబంధం అంటున్నారా? ఉంది అండి. ఆన్లైన్లో మనకి ఈజీగా టైప్ చేస్తే దొరుకుతుంది, అలాగే మనకి వద్దనుకున్న అంత ఈజీగా ఫాస్ట్గా వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు. మీకు డౌట్స్ కానీ పే ఆఫ్ కాస్ట్ కానీ A to Z ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, అక్కడ ఉండేది మనం చూసి తెలుసుకుంటాం, అంతే కదండి. అంతమించి ఇంకా వేరేది ఏమన్నా ఉందా? కానీ మన లైఫ్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే దయచేసి దాంతో ఈక్వల్గా ఏ రోజు చూడగకండి. ఎందుకంటే ఆన్లైన్ బజార్ వర్సెస్ డైరెక్ట్ గో త్రూ అడ్వైజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఆన్లైన్లో చాలామంది అంటున్నది మాకు ప్రీమియం చాలా తక్కువ పడుతుంది. చాలా ఏం తక్కువ పడదండి, కాస్త తక్కువ పడుతుంది. బికాజ్ ఆఫ్ ద రీజన్, ఒక అడ్వైజర్ మీకు మంత్లీ కాదు ఇయర్లీ పర్ యానం ఇంత అనే ప్రీమియం చెప్తారు, కానీ మీకు ఆన్లైన్లో పర్ మంత్ ఇంత అని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే ఆన్లైన్లో లాగా మీకు కూడా పర్ మంత్ కావాలంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే ఫుల్ పేమెంట్ చేసుకొని సెకండ్ ఇయర్ నుంచి మీ శాలరీ స్లిప్స్ బేస్ చేసుకొని మంత్లీ మోడ్కు కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అనేటువంటి మోడ్స్ కూడా మీ అవసరాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ విషయానికి వస్తే సింపుల్గా మేము సెట్ చేసేసుకుంటున్నాం, ఎక్కడ కావాలంటే అక్కడ సింపుల్గా అయిపోతుంది అంటున్నారండి. ఇక్కడ కూడా ఏంటండి, మీరు ఒక 5 minutes టైం స్పెండ్ చేసేసి ఎవరో ఒక అడ్వైజర్ త్రూ వెళ్తూ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభాల విషయం గురించి మాట్లాడదామా? ఫస్ట్ వన్, మీరు ప్రీమియం అన్నారు, ఇక్కడ కూడా మంత్లీ మోడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ నుంచి. అండ్ నెంబర్ 2, మనకి ఆన్లైన్లో మీరు సెట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే పర్సన్ మాట్లాడింటారో సెకండ్ టైం కూడా అదే పర్సన్ మీతో మాట్లాడడానికి అవకాశం ఉందా? అండ్ ఆ పర్సన్ మీ ఇంటికి రమ్మంటే వస్తాడా? పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాడా? అండ్ మీరు ప్రీవియస్ తీసుకునేటువంటి పాలసీలు కానీ మీ బంధువులకు సంబంధించినటువంటివి కానీ వాటికి సంబంధించిన రిస్క్ గురించి వీళ్ళు వచ్చి క్లెయిమ్ చేయమంటే చేయగలుగుతారా? లేదు. మీరు ఒకవేళ ప్రీమియంలో ఏదన్నా కాస్త అమౌంట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే వాళ్ళు ఏమన్నా కాస్త హెల్ప్ చేయగలుగుతారా? అలాగే ఎనీ టైం మాకు సాటర్డే సండేస్ అంటూ ఉండవు, హాలిడేస్ అంటూ ఉండవు, ఫెస్టివల్స్ అంటూ స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా మేము ఫోన్ లిఫ్ట్ చేయము అనేది ఉండదు. సో మనకంటూ నో హాలిడేస్, ఎనీ టైం, అది తెల్లవారుజామున కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఎనీ టైం మీ అడ్వైజర్ మీ అందుబాటులోనే ఉంటారు. మీరు రమ్మన్న చోటికి ఎనీ టైం వస్తారు. మీవే కాకుండా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమైనా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ అడ్వైజర్ మీకు కంప్లీట్గా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది మీకు మీ అడ్వైజర్కి ఏర్పడుతుంది. సో దానివల్ల నాట్ ఓన్లీ బిజినెస్, మీరు వేరే విషయాల గురించి కావచ్చు, వేరే బిజినెస్ సంబంధించిన థాట్స్ కావచ్చు, డిస్కషన్ కావచ్చు, ఒక లైఫ్ లాంగ్ మీకు ఒక ఫ్రెండ్గా నిలబడిపోతారు. అండ్ మీ వాళ్ళలో ఎవరికన్నా రిస్క్ జరిగినా కూడా అక్కడ ఏమన్నా లోటుపాట్లు ఉన్నా తను వచ్చి డైరెక్ట్గా అడ్జస్ట్ చేయడం కానీ, దగ్గరుండి ఫ్రాంచైజ్కి వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లో వాటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళకి న్యాయం జరగడంలో కంప్లీట్గా తోడుంటాడు. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? సో మీ అడ్వైజర్ కానీ, అప్లైన్ లీడర్ కానీ, ఎంప్లాయీస్ కానీ మీ బ్రాంచ్ అందుబాటులోనే ఉంటారు. కానీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఎవరు మీకు తోడు రారండి. జస్ట్ ఫోన్ కాల్లో మాత్రమే పరిచయమైనటువంటి పర్సన్ని మనం అంత గుడ్డిగా నమ్మకూడదు అని నేను కంప్లీట్గా చెప్పట్లేదు. కానీ దగ్గరున్నటువంటి వాళ్ళకి వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవడానికి, అలాగే మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ ఇవ్వడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్కి మీరు కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ డైరెక్ట్గా గో త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనీ టైం మీకు ఏమన్నా డౌట్స్, పాలసీ క్యాన్సిలేషన్, ఒక పాలసీ క్యాన్సిలేషనే కావచ్చు, లేదంటే నామినీ డీటెయిల్ చేంజ్ చేయడం కావచ్చు, అండ్ అలాగే మీరు తీసుకునేటువంటి ఫండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా కూడా ఈజీగా మీ అడ్వైజర్ త్రూ వెళ్తూ ఉండొచ్చు. ఒకవేళ మీ మొబైల్ మిస్ అయినా కూడా, అడ్వైజర్ ఫోన్ నెంబర్ మిస్ అయినా కూడా మీ బాండ్లో అతని ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి రావడం జరుగుతుంది. కాబట్టి సో మళ్ళీ మీరు అతన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ విషయానికి పక్కన పెడితే ఒక అడ్వైజర్కి, ఒక కస్టమర్కి రిలేషన్ అనేది
ఎక్సలెంట్గా లైఫ్ లాంగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్గా నిలబడిపోతుందండి. ఇది నా గ్యారంటీ. ఇది నా మాటే కాదండి, డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అడ్వైజర్ బాధ్యత కూడా 100% టేక్ ఏ పాలసీ గో త్రూ బై ఓన్లీ డైరెక్ట్ అడ్వైజర్. ఎందుకంటే ఆ బ్రాంచ్ మీ సరౌండింగ్స్లోనే ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీ అందుబాటులోనే ఉంటారు. అడ్వైజర్స్, అప్లైన్ లీడర్స్ ప్రతి ఒక్కరూ సూచన మేరకు మీకంటూ ఒక మంచి పాలసీ దొరుకుతుంది. సర్వీస్ మా బాధ్యత, పేమెంట్ మీ బాధ్యత. థ్యాంక్ యూ.